నిన్న మొన్నటి వరకు పరుష పదజాలంతో చంద్రబాబు గారిని, లోకేష్ని దూషించినటువంటి వల్లభనేని వంశీ తన వ్యూహాన్ని మార్చుకున్నారా? ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుని, లోకేష్ గారిని గౌరవార్థంగా పిలవడం ప్రారంభించారా? దానితో కొడాలి నాని వంశీ మీద సీరియస్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. నిన్న మొన్నటి వరకు వల్లభనేని వంశీ చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని పరుష పదజాలంతో దూషించాడు, అందరం చూసాం. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తన వ్యూహాన్ని మార్చి ఇప్పుడు వాళ్ళిద్దరిని గౌరవప్రదంగా సంబోధిస్తూ ఉన్నారు. అది చూసినటువంటి కొడాలి నాని వల్లభనేని వంశీ మీద సీరియస్ అయ్యారని, నీ వల్ల నేను అడ్డంగా బుక్ అవుతున్నాను అంటూ ఆయన మీద గొడవకు దిగారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఈ వార్తను మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు? ఇప్పుడు మామూలుగా వీళ్ళిద్దరూ సుందోపసుందులు. ఎవరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరూ ఒక పథకం ప్రకారం ఒక రిహార్సల్ లాగా ఇద్దరు చంద్రబాబు నాయుడు, లోకేష్, అమాబత్ బ్యాచ్ మీద తిట్ల వర్షం కురిపించడం మొదలెట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందని తెలిసిన, ఇక్కడ తప్పు లేదని తెలిసిన వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం, తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఒక సురభి నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, రిహార్సల్ వేసుకున్న దాని ప్రకారం నాటకంలో ఒకళ్ళు ఒక పాత్ర పోషించలేదనుకోండి సరిగా, దానికి కనెక్టింగ్ పీపుల్ ఉంటారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు డైలాగ్ మర్చిపోతే వీళ్ళు కూడా డైలాగ్ మర్చిపోతారు. నాటకాల్లో జరిగేది అదే. అందుకే కంబైన్డ్గా రిహార్సల్స్ చేయించేది అందుకు. సినిమా కాదు కదా. సినిమా అనుకోండి, ఈ టేక్ కాదు ఇంకో టేకు, ఈ టేక్ కాదు ఇంకో టేకు అనుకోవచ్చు. నాటకాల్లో కుదరదు అట్లా. నాటకాలు రిహార్సల్స్లో ఎట్లా చేశారో వాళ్ళ డైలాగ్ డెలివరీ, డైలాగ్స్ అన్నీ అయిపోయాక వీళ్ళ డైలాగులు స్టార్ట్ అవుతాయి. వాళ్ళు డైలాగ్ మార్చారనుకోండి, అలా డైలాగ్ అయిందో అవ్వలేదో అర్థం కాదు. ఆ క్షణానికి ఆ క్షణం గుణాయించుకుని యాక్షన్ చేయటానికి ఇదేమీ ఏకసంధాగ్రాహుల కాలం కాదు. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వల్లభనేని వంశీకి. వల్లభనేని వంశీ మాటలకి కొడాలి నానికి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇదేంటి, మనం ఈ స్క్రిప్ట్ కదా మాట్లాడాల్సింది, ఈ స్క్రిప్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు అతని స్క్రిప్ట్ని బట్టి నేను స్క్రిప్ట్ మార్చుకోవాలా వద్దా? మార్చుకుంటే ఏంటి, మార్చుకోకపోతే ఏంటి? ఇప్పుడు మార్చుకున్నాడు అనుకోండి, అసలు అధినాయకుడే అతనికి ఆ స్క్రిప్ట్ ఇచ్చాడేమో. నేను స్క్రిప్ట్ మార్చుకున్నాను అనుకో, అధినాయకుడి దగ్గర నుంచి పడతాయి కదా నాకు మొట్టికాయలు అనే భయంలో ఇవాళ కొడాలి నాని ప్రశ్నార్థకం అయిపోయాడు. అయోమయంగా అయిపోయింది. బహుశా వల్లభనేని వంశీ నేను అనుకోవడం, ఎలక్షన్ల దగ్గరకు వచ్చేస్తున్నాయి, ప్రజల్లో ఈ పాటికే ఒక రకమైన ఒక వ్యతిరేక భావన వచ్చేసింది వల్లభనేని వంశీ అన్న, కొడాలి నాని అన్న. కాకపోతే వల్లభనేని వంశీకి ఎంతో కొంత కొడాలి నాని కన్నా కొంచెం సున్నితమైన చర్మం ఉంది. కొడాలి నాని అంత మొద్దుబారిపోయిన చర్మం కాదు. ఓకే. దాంతో వల్లభనేని వంశీకి తత్వం బోధపడి మనం ఇలా పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ప్రజలు మనల్ని గౌరవించరేమో. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క, ఎట్లయినా ఓట్లు వేయించుకోవాలి. కొంచెం మళ్ళీ నేను ఒక అమాయక చక్రవర్తిలాగా ఫేస్ పెట్టి ప్రజలు నన్ను లెక్కించుకుంటారేమో అనే ఒక ఉద్దేశంలోకి వల్లభనేని వంశీ వచ్చేసాడు. ఓకే. ఇప్పుడు గెలవలేదనుకోండి, అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాట వస్తుంది, ఇటు రాజకీయ భవిష్యత్తు ఉండదు. వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ ఇవే ఆఖరి ఎన్నికలు. రోజాకు కానీ, ఎవరైతే తెలుగుదేశంలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్కి ఇవి ఆఖరి ఎన్నికలు. గెలిస్తేనేమో వాళ్ళకి ఎంతో కొంత హవా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా వీళ్ళు గెలిచారు అని ఒక గొప్ప ఉంటుంది. అంటే ఏటికి ఎదురీదినట్లు లెక్క వాళ్ళు. కానీ ఓడిపోయారనుకోండి, జగన్మోహన్ రెడ్డి లాగానే వీళ్ళని కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారు రాష్ట్ర ప్రజలు.
అందుకే భయపడుతున్నాడు వల్లభనేని వంశీ. ఎంత అవునన్నా కాదన్నా కొడాలి నాని కన్నా వల్లభనేని వంశీ తెలివైనవాడు. అతని తెలివితేటలతో అతను ఆలోచించడం మొదలెట్టాడు. ఇప్పటిదాకా తాడేపల్లి స్క్రిప్ట్, ఇప్పుడు తన సొంత స్క్రిప్ట్. ఇంత దాకా వచ్చాక ఇంకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేడు కదా. సీట్ ఇచ్చాడు, నామినేషన్ వేశాడు, ఎలక్షన్కి వెళ్తున్నాడు. మహా అయితే ఏం చేస్తాడు? ఏమైనా డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వడం. అతను ఎలాగో ఇచ్చే క్యాండిడేట్ కాదని అందరికీ తెలుసు. కప్పు కాఫీ కూడా ఇవ్వడం అనేది అందరికీ తెలుసు. ఇంకేంటండి ఆయన చేసేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాకా వచ్చాక? అది అందుకోసం వల్లభనేని వంశీ స్ట్రాటజీని మార్చాడు. ఈ స్ట్రాటజీని సడన్గా మార్చడం రాని కొడాలి నాని ఇప్పుడు గిజగిజలాడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇట్లాంటప్పుడు అప్పులోళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోను సిగ్నల్స్ బాగుండి మాటలు వినిపిస్తున్నా వినపడినట్టుగా హలో 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 అంటుంటాం మనం. ఎందుకంటే వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం. ఇప్పుడు బహుశా వల్లభనేని వంశీ కూడా అదే పని చేస్తున్నాడు. నాని ఫోన్ చేస్తుంటే హలో 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 ఇలాంటిది ఏదో అక్కడ జరుగుతుంది అంతర్నాటకం. అందుకని ఎలక్షన్స్ అనేసరికి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి, ఎవరి గోల వాళ్ళది, ఎవరి అంటే ఇప్పటికే ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోతాను అని వల్లభనేని వంశీ భావించారు. అందుకే స్ట్రాటజీని మార్చి పరుష పదజాలంతో కాకుండా గౌరవార్థకంగా ప్రత్యర్థులను పిలిచి ప్రజల్లో మన్నలను పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతనికి అర్థమైపోయింది, ఇన్నాళ్ళు ప్లేట్ ఫిరాయించితే కుదరదు, అటు తెలుగుదేశంలోకి వెళ్ళలేడు, వెళ్ళి అక్కడ పోటీ చేయలేడు, వెళ్ళినా వాళ్ళు సీట్ ఇవ్వరు, ఇక్కడేమో ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ క్యాండిడేట్ సీట్ ఇవ్వడు, నేను అటు ఇటు కాకుండా అయిపోతాను అని అనుకున్నాడు. రెంటికి చెడ్డ రేవడిని అయిపోతాను అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే తెలివిగా ఇప్పుడు నామినేషన్స్ విత్డ్రా కూడా అయిపోయింది. ఇప్పుడు అతని అసలు ఆలోచన విధానం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి కనీసం గెలుస్తానా గెలవనా అది వేరే విషయం, మంచి ఓటింగ్ అన్నా తీసుకొచ్చుకోవాలి. ఓకే, అంటే కొంచెం విజయానికి దగ్గరలోకి వెళ్తే కూడా కనీసం పర్లేదు అక్కడ దాకా వెళ్ళాడు కదా. అంటే గౌరవం ఇవ్వడం అనేది ఈ ఎన్నికల వరకేనా, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఇక అందరినీ గౌరవప్రదంగా పిలుద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు ఎందుకు మారతారండి? కేవలం ఎన్నికల కోసమేనా? ఇప్పుడు చెడిపోయిన మాంసాన్ని బాగు చేయలేరు ఎవరైనా సరే. అట్లాగే ఆ ఇద్దరు కానీ రోజా కానీ ఆ ముగ్గురిని ఎవరూ బాగు చేయలేరు. వాళ్ళకి ఏమైనా రెస్ట్ ఇన్ ద లైఫ్ ఏదన్నా ఉంది అంటే కనుక వాళ్ళు ఏ కష్టాలు పడటానికైనా సిద్ధపడాలి. లేదు అంటే కనుక మొత్తం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి వేరే దీనికన్నా వెళ్ళిపోవాల్సిందే. కానీ వాళ్ళైతే మారరు. ఎందుకంటే అసలు మారే వాళ్ళే అయితే గనక అసలు ఇలాంటి ప్రవర్తనను ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళు? ఆ మాటలు దారుణమైన మాటలు వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు ముగ్గురు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది పార్టీలు మారిన వాళ్ళని చూసాము, కానీ ఆ ముగ్గురులాగా ఉన్న వాళ్ళు మట్టుకు ఎవరూ లేరు. అందుకోసం ఇంకా వాళ్ళైతే వాళ్ళ పద్ధతి మార్చుకోరు. ఇక వాళ్ళు ఎవరి వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. వల్లభనేని వంశీకి ఆయన దందాలు ఆయనకున్నాయి, కొడాలి నానికి ఎక్కడో చోట వెళ్ళి వేరే ఎక్కడో చోట వెళ్ళి ఏ క్యాసినో పెట్టుకోగలడు. అతని దగ్గర అనుభవం కూడా ఉంది కదా, ఇంతకుముందు క్యాసినోలు నిర్వహించిన వాడు. రోజా కొండనే ఉంది జబర్దస్త్. ఇంకేంటి, వాళ్ళు గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి? గెలిచారా జాక్పాటు, గెలవలేదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే.